పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణ నందరెడ్డి గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్ గారికి, అదేవిధంగా మండల మాజీ డిప్యూటీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దలు గౌరవనీయులు సింగిల్ విండో చైర్మన్ అంజనేయ గారికి, పెద్దలు గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా మాజీ తెలుగు రైతు అధ్యక్షులు రఘునాథ్ గారికి, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారికి, భార్గవి గారికి, వర్మ గారికి, నాగలక్ష్మి గారికి, కూడూరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళందరికీ పేరు పేరు నా యొక్క శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన గ్రామంలో పల్లె పల్లె తెలుగుదేశం పాదయాత్ర ప్రతి ఇంటికి పోయినాం, ప్రతి కడపకు పోయినాం, ఈ సమస్యలను అడిగినాం, తెలుసుకున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ రేషన్ కార్డు లేవు, బియ్యం ఇస్తున్నారు, ముగ్గిపోయినాయి. పింఛన్లు 200 రూపాయలు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇస్తలేరు. ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు దోపిడీతో ఈరోజు ప్రభుత్వం ఉన్నా కానీ లేని విధంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయా వస్తలేవా, వాళ్లకు కరెంటు 9 గంటల కరెంటు ఇస్తున్నా ఇస్తలేరా, ఇవన్నీ తెలుసుకొని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ అందరి గారు మీ ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక్కొక్క మహిళకు, వృద్ధులకు 1000 రూపాయల పెన్షన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు తప్పకుండా ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేస్తారని చెప్పి చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామం రావడం జరిగింది. ఈరోజు ఎలక్షన్స్ లేవు, ఇలా ఎలక్షన్లు ఓటేయమని చెప్పి రాలేము. మీ అందరూ తెలుగు మంత్రులు చాలా డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోంశాఖ మంత్రి ఉన్నప్పుడే ఈ యొక్క డాక్టర్ మైలు ఏర్పాటాయి. అప్పుడు మీ అన్ని తెలుసుకోవడం, మీ అందరికీ కూడా ఈ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, మనం ఏ విధంగా పోవాలి, ఓటు ఎవరికి వేస్తే మనకు లాభం వస్తుందని చెప్పేసి తెలుసు. మొన్న కూడా గత ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా మన పూడూరు గ్రామంలో అందరూ కూడా నాకు ఎలక్షన్లో ఓటు వేసారమ్మా. మీ అందరికి మళ్ళొకపాటు మీ అందరికీ పూడూరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, రేపు కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు స్థానికంగా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, సింగిల్ విండో చైర్మన్ కానీ, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి. మనం చేస్తేనే మన భవిష్యత్తు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, ఈ జగన్ పార్టీ అని రకరకాల పార్టీలు పుట్టాయి. గతంలో కూడా చిరంజీవి పార్టీ పుట్టే మాకు వచ్చిందమ్మా, అటువంటి పార్టీ మళ్ళీ పుట్టాయి. మీరేం ఫికర్ చేయకూడదు, రేపు సైకిల్కే ఓటేస్తేనే మన భవిష్యత్తు. కాబట్టి మీ అందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని విషయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామంలో నరసింహన్న లేడు, నరసింహన్న లేడు, లేకున్నా కానీ మన భార్గవి, ఇంకా రామరన్న, మీ అందరు గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మళ్ళొకపారి మన పూడూరు గ్రామస్తులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాదాభివందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.